ప్రతి మనిషికి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఏదో సాధించాలనే తపన. మరి మనం కోరుకున్నది సాధించాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి కదా! అంతే కదా! మనం ఆరోగ్యంగా ఉంటేనే అనుకున్నది సాధించగలం. మరి మన ఆరోగ్యం కోసం ఎక్కువ కాస్ట్లీ ఫుడ్ తినడం, గంటలు గంటలు వాకౌట్ చేయడం ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్ వల్ల అస్సలు వీలు కాదు. అందుకని కొంచెం కష్టపడి ఇప్పుడు నేను చెప్పే ఈ సింపుల్ టిప్స్ని కనుక మీ డైలీ రొటీన్లో చేర్చుకున్నారంటే ట్రస్ట్ మీ, మీరు మంచి ఆరోగ్యవంతులు అవుతారు. అలవాట్లు శ్రమ చిన్నదే, కానీ లాభం మీరు ఊహించలేనంత. ఇంకా లేట్ చేయకుండా ఆ అలవాట్లేంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు గనక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. నెంబర్ 1 ఏం లేదండి, చాలా అంటే చాలా సింపుల్. అదేంటంటే మినిమం 8 అవర్స్ స్లీప్ ఉండేలా చూసుకోండి. అలాగే డైలీ 10 to 11 వరకు నిద్రపోయేలా చూసుకోండి. నెంబర్ 2, రోజు మొత్తంలో మీకు కుదిరినప్పుడల్లా ఒక 3 to 5 మినిట్స్ చప్పట్లు కొట్టండి. దానివల్ల మీకు మంచి ఆరోగ్యం వస్తుంది. నెంబర్ 3, రోజు ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. వీలైతే పరిగడుపున, అదేనండి ఎంప్టీ స్టమక్తో తాగడానికి ట్రై చేయండి. నెంబర్ 4, మీ రోజు మొత్తంలో ఒక అరగంట పాటు మీరు ఏం చేస్తే రిలాక్స్ అవుతారో, ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఫీల్ అవుతారో, మీకు సంతోషాన్ని కలిగించే పని చేయండి. నెంబర్ 5, రోజు మొత్తంలో కేవలం ఒక 5 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వండి. నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిది. నెంబర్ 6, మీ హెల్త్ పాడు చేసే అలవాట్లు, అదేనండి స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి అలవాట్లు కనుక మీకుంటే వెంటనే మానేయడానికి మెల్లిమెల్లిగా ట్రై చేయండి. టీ, కాఫీలు తక్కువగా తాగండి. అలాగే మసాలా కాస్త తగ్గించి తినండి. నెంబర్ 7, రోజు ఖచ్చితంగా 4 to 5 లీటర్స్ వాటర్ని తాగండి. ఇది మీ హెల్త్కే కాదు, అందానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెంబర్ 8, నైట్ పడుకునే ముందు మీ అరిపాదాలను ఒక 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. నెంబర్ 9, డైలీ మార్నింగ్ మంచిగా బ్రష్ చేసుకోండి, స్నానం చేయండి, రోజు వాష్ చేసిన బట్టల్ని వేసుకోండి. నెంబర్ 10, డైలీ 30 మినిట్స్ వాక్ చేయండి. అలాగే ఒక 5 మినిట్స్ ఎండలో వాక్ చేయడానికి ట్రై చేయండి. నెంబర్ 11, అన్నం తినే మధ్యలో వాటర్ తాగకండి, పొలమారితే తప్ప. వీలైతే భోజనం చేసిన ఒక 20 నిమిషాల తర్వాత వాటర్ని తాగండి. మీ ఆరోగ్యానికి చాలా మంచిది. అన్నం తిన్న 10 మినిట్స్ తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వాక్ చేయండి. ఒకవేళ మీకు వీలైతే తినడం అయ్యాక ఒక చిన్న ముక్క బెల్లం తినండి. ఇది మీరు తిన్న అన్నం సరిగ్గా జీర్ణమయ్యేలా చేస్తుంది. నెంబర్ 12, చేతి గోర్లు కట్ చేసుకోండి. అలాగే బయటకు వెళ్ళొచ్చిన ప్రతిసారి కాళ్ళు, చేతులు నీట్గా కడుక్కోవడం అలవాటు చేసుకోండి. అలాగే కళ్ళలో, ముక్కులో, చెవులలో పదే పదే ఫింగర్స్ పెట్టే అలవాటు కనుక ఉంటే వెంటనే మానేయడానికి ట్రై చేయండి. అలాగే బయట ఫుడ్ కాస్త అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పిన ఈ టిప్స్లో మీరు దేని గురించి అయినా కంప్లీట్గా తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఆ టిప్ పాటించడం వల్ల మన హెల్త్కి కలిగే బెనిఫిట్స్ అనేది ఏంటో మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.